వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. సాధారణంగా సీరియల్ నటుడు సినిమాల్లోకి రావడం అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ వచ్చినా కూడా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందుకే సీరియల్ హీరో హీరోయిన్లు అందరూ కూడా బుల్లితెరకే పరిమితం అవుతూ వాళ్ళ స్టార్డమ్ను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ రవికృష్ణ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి. టీవీ ఇండస్ట్రీలో 12 ఏళ్ల పాటుగా స్టార్గా ఉన్న రవికృష్ణ సినిమాల్లోకి వచ్చేందుకు బుల్లితెరకి బాయ్ బాయ్ కూడా చెప్పేశారు. మొగలి రేగులు, శ్రీనివాస కళ్యాణం, వరదుని పరిణయం, మనసు మమత, బావ మర్దలు, ఆమె కథ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో లీడ్ రోల్స్ లో నటించిన రవికృష్ణ తాజాగా సినిమాలలో సత్తా చాటుతున్నాడు. గత ఏడాది విరూపాక్ష చిత్రంలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్న రవి తాజాగా ది బర్త్డే బాయ్ అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరియర్ కష్టాల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు రవి. డిగ్రీ అయిన వెంటనే ఇండస్ట్రీలోకి రావాలని ఫిక్స్ అయిపోయాను, కానీ దాని గురించి ఏం తెలియకుండా చెన్నై వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్ దగ్గర 5,000 తీసుకొని చెన్నై వెళ్ళిపోయాను, కానీ ఆ డబ్బులు కొన్ని రోజులకి మాత్రమే అయిపోయాయి. దీంతో ఫుడ్ లేక, ఉండేందుకు స్థలం లేక చాలా ఇబ్బందులు నేను పడ్డాను. జేబులో ఒక ₹2 కాయిన్ ఉంటే ఒక నిమ్మకాయ కొనుక్కొని బోరు పంపు వాటర్లో కలుపుకొని నేను కడుపు నింపుకునేవాడిని. మాది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఏమీ కాదు. మా నాన్న ఒక ఆర్టీసీ డ్రైవర్. ఫినాన్షియల్గా కూడా చాలా కష్టాలు పడ్డాము. నా కష్టాలు కూడా చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెట్టలేక అలానే నేను గడిపేసేవాడిని అంటూ చెప్తూ ఎమోషనల్ అయ్యారు రవికృష్ణ. ఇక విరూపాక్ష చిత్రంలో తాను చేసిన భైరవ్ అదే కుమార్ పాత్రకి మంచి పేరు వచ్చింది. నిజానికి యాక్టింగ్ లో రవి బుల్లితెర పైన ఎప్పుడు సత్తా చాటాడు, కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం విరూపాక్ష సినిమాతో కెరియర్ మరుపు తిరిగిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం తర్వాత లవ్ మీ అంటూ మరో సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిన రవికి మంచి అవకాశాలే దక్కుతున్నాయి. ఇక త్వరలోనే సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాను అంటూ మరోసారి ధీమాగా చెప్పాడు రవి. ఇక బుల్లితెర పైన పెద్ద స్టార్డమ్ వచ్చిన తర్వాత దాన్ని అలాగ వదిలేసి సినిమాలోకి రావడం మాత్రం తన కెరియర్ లో చేసిన పెద్ద సాహసం అంటూ రవి అయితే చెప్పుకొచ్చాడు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.